హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. ఈ మధ్యకాలంలో చాలా ఒక ట్రెండ్ ఎక్కువైపోయింది. ఫ్రెండ్స్ అండ్ పేషెంట్స్ కూడా నా దగ్గరికి చాలా ఎక్కువ రిపోర్ట్స్ పట్టుకుని వచ్చి, మేడం ప్లీజ్ ఈ రిపోర్ట్స్లో ఏదో తేడా ఉన్నది, గడబడి ఉన్నది, దయచేసి మాకు సొల్యూషన్ చెప్పండి, డయాగ్నోస్ చేయండి అని వస్తున్నారన్నమాట. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో లైక్ ఎనీ అదర్ బిజినెస్ చాలా ల్యాబ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అండ్ వాళ్ళు విపరీతమైన ఆఫర్స్ ఇస్తున్నారన్నమాట. అంటే అన్ని టెస్టులు చాలా కాస్ట్లీవి, జస్ట్ ఫ్యూ హండ్రెడ్స్కే చేస్తాము అనేసి. దానికి ఆశపడి చాలామంది సరే 200-300కి ఏం పోయింది చేయించుకుందామని చేయించుకుని నా దగ్గరికి రిపోర్ట్స్ పట్టుకుని వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్ టెస్టులు అన్నది ల్యాబ్ స్టాండర్డ్ కూడా ఉండాలి. ఎందుకంటే అవి ఎంతవరకు కరెక్ట్ కాదు అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఇట్స్ నాట్ ఎ బిజినెస్. జస్ట్ లైక్ ఏనే చీరలో లేకపోతే గోల్డ్ సేల్ పెడతారు కదా, దే నో దట్ ఇట్స్ ఎ బిజినెస్ అండ్ దే విల్ డూ ఇట్. అది చేస్తారు బిజినెస్. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, మనకు కొంచెం లాభం ఉంటుంది, వాళ్ళకి లాభం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. అయినా మన అవసరం బట్టి మనం చేసుకుంటాం. మెడికల్ ఇష్యూ వచ్చేసరికి ఇది ఇలా అవసరం లేదు. మెడికల్ యాక్చువల్లీ ముందే ఏదైనా ప్రాబ్లం వస్తేనే డాక్టర్కి అప్రోచ్ అయ్యి కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినవి చేయించుకోవాలి. అది కూడా కొంతమంది మేము చూస్తాం, చిన్న ప్రాబ్లంకి 1,00,000 టెస్టులు రాస్తారు. దట్స్ నాట్ కరెక్ట్ అప్రోచ్. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన బాడీ యాక్చువల్లీ చిన్న ప్రాబ్లం మెడికల్ అంటే బాడీలో ఏ మార్పు జరిగినా మనకు అది చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ అయితే చిన్న దగ్గు రావడమో, ఆయాసం రావడమో, చెస్ట్ పెయిన్ రావడమో, తలతో సంబంధించిన బాధలు అనుకోండి, ఏదో తలనొప్పి, వాంతులు, ఇలాగా ప్రతి అవయానికి కొన్ని సైన్స్ సిమ్టమ్స్ ఉంటాయి. అవేమో శుభ్రంగా అంటే మంచి డాక్టర్ కరెక్ట్గా చదవాలి, తెలుసుకోవాలి. సో పేషెంట్ ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వస్తారో అసలు ప్రాబ్లం ఏమిటి అన్నది ముందు హిస్టరీ ఇంపార్టెంట్, చాలా కరెక్ట్గా తీసుకొని ఒక కంక్లూషన్, ఒక డయాగ్నోసిస్కి మైండ్లో రావాలి. ఆ డయాగ్నోసిస్ బట్టి మనకి చాలా సింపుల్ టెస్టులు చూసి అంటే మన డయాగ్నోసిస్ కరెక్టా కాదా అన్నది టెస్టుల వల్ల కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఇంకా మిగతా రొటీన్ టెస్టులు అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, లేకపోతే బీపీతో ఉన్న పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, ఇలాంటి కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, ఆల్రెడీ వెల్ డయాగ్నోసిస్ అండ్ దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు 6 monthsకి ఒకసారి వాళ్ళు బాగున్నారా లేదా అన్నదానికి ఆ స్పెసిఫిక్ టెస్టులు చేస్తే సరిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు టెస్టులు చేసుకుని దాన్ని ChatGPTలో చూసుకుని, గూగుల్లో సెర్చ్ చేసుకుని కరెక్టా కాదా వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని దానికి ప్రయత్నిస్తారు. కానీ ఏదైనా మెడికల్ నాలెడ్జెస్ చాలా 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 వ్యాస్ట్, పెద్దది, అంత సులభంగా అర్థం చేసుకోలేరు. రెండోది పేషెంట్కి మార్పు ఉంటుంది, బాడీ రియాక్షన్స్కి చాలా మార్పు ఉంటుంది. సో తన ఓన్ కేసు తన చేతులారా పాడు చేసుకోకుండా ఒక మంచి క్లినిషియన్స్, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ ట్రీట్మెంటు అవసరం. అనవసరమైన టెస్టులు చేయించుకుంటే అందులో ఏదో ఒకటి బయటపడుతుంది. అసలు అది కరెక్టో కాదో కూడా తెలీదు. దాన్ని ఆలోచించి ఇంకేదో అయిపోయింది అనుకుని చాలా బాధపడుతూ దానికోసం ఒక 10 డాక్టర్స్ దగ్గర తిరుగుతారు. ఒక డాక్టర్ కరెక్ట్గా చెప్పినా, బాబు ఇదేమీ లేదు మీకు అని చెప్పినా కూడా వాళ్ళకి ఆ మనసులో అది పట్టేస్తుంది. లేదు ఏదో మార్పు ఉన్నది, ఏదో ప్రాబ్లం ఉన్నది, వీళ్ళకి చేతకాటం లేదని అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ రిపోర్ట్స్ రాంగ్ అవ్వచ్చు, లేకపోతే అసలు అవసరమే ఉండదు. ప్రతి A to Z అంటే ఇప్పుడు బ్లడ్లో కూడా హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయా అంటే సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కార్డియాలజిస్ట్ కాకుండా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చూసుకుని రెట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి ముందు టెస్టులు చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, తర్వాత ఒక డాక్టర్ కాక అది వాళ్ళు కరెక్ట్గా చెప్పినా నమ్మకపోవడం, వేరే డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం, ఇలా జీవితం అంతా ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళడంలో సరిపోతుంది. మన జీవితం అన్నది చాలా వాల్యుబుల్. యూజ్ ఇట్ ప్రాపర్లీ. అన్నెసరీగా
ఇలా టైం వృధా చేసుకోవడం అన్నది వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో టేక్ కేర్. సిమ్టమ్స్ బట్టి టెస్టులు చేసుకోవాలి. మినిమం టెస్టులు చేస్తే మనకు డయాగ్నోసిస్ వచ్చేసింది. మినిమం అంటే సింపుల్ బ్లడ్ సిబిసి, షుగర్ టెస్టు, అంటే షుగర్ ఉన్నవాళ్ళకి అది థైరాయిడ్, ఏదో ఇలాంటి లిపిడ్ ప్రొఫైల్ టెస్టు, అంతగా అవసరమైతే చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, పెద్ద డబ్బు ఖర్చు అయ్యే పని కాదు. తర్వాత ఈ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయని A to Z టెస్టులు చేసుకుని మీ జీవితం నాశనం చేసుకోవద్దు. అప్రోచ్ ప్రాపర్ డాక్టర్. థ్యాంక్ యూ.